మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపను బట్టి మరొకసారి దేవుని వాక్యం బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. వాక్యం ప్రారంభించక మునుపు మన ఆధ్యాత్మిక జీవితం నాకు అవసరమైన ఒక ఆలోచనను మీకు తెలియచేసి వాక్యాన్ని నేను ప్రారంభిస్తాను. దేవుడు ఎవరితో బలముగా పనిచేస్తాడు అని అంటే, ఎవరైతే నేను బలహీనుడను అని అనుకుంటాడో వారితో దేవుడు చాలా బలంగా పనిచేస్తాడు. నేను బలహీనుడను అనుకున్న వానికి దేవుడు ఆయన బలమును జత చేస్తాడు. అందుచేతే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. అంటే నేను బలహీనుడను అనుకుంటే దేవుడు ఆయన బలాన్ని ఇస్తాడు, అప్పుడు మనం బలవంతులము అవుతాం. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి మీ వాక్యాన్ని బోధించడానికి నేను నిలబడి ఉండగా మీరు నాతో మాట్లాడమని నా పాపములు క్షమించి కేవలము మీ యొక్క మహిమ కొరకు, సంఘం యొక్క దేవుని కొరకు నేను వాక్యం బోధించినట్లు మీ పరిశుద్ధాత్మ వరమును నాకు అనుగ్రహించి బలమైన సాధనముగా మీ మహిమ కొరకు వాడుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. మన అంశము ప్రత్యేకమైన పునరుత్థానము, స్పెషల్ రిజరెక్షన్. దానియేలు 12వ అధ్యాయము 2వ వాక్యం ఈరోజు మనం చదువుకోబోతున్నాము. దానియేలు 12వ అధ్యాయము 1వ వాక్యం ప్రకారము మిఖాయేలు నిలవబడటానికి అనగా పరలోక గుడారము బయటకు రావటానికి సమయము ఆసన్నం అవుతుందని మనము గ్రహించాము. యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధ స్థలంలో ఆయన పరిశీలన తీర్పు చేస్తున్నారు. అది ముగింపబడిన తరువాత గుడారంని విడిచి బయటకు వస్తారు. అప్పుడు కృపకాలం ముగుస్తుంది. కృపకాలము ముగించబడిన తరువాత కడవరి 7 తెగుళ్ళు ఈ లోకం మీదకి వస్తాయి. కడవరి 7 తెగుళ్లకు రెండవ రాకడకు మధ్య ఒక ప్రత్యేకమైన సంభవము జరుగుతుంది. దానిని గూర్చి దానియేలు 12వ అధ్యాయము 2వ వాక్యము తెలియచేస్తుంది. అదే ప్రత్యేకమైన పునరుద్ధానము. 2 పునరుద్ధానములు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు కేవలం నీతిమంతులు మాత్రమే లెగుస్తారు. వారు యేసుక్రీస్తు పరలోకానికి వెళ్తారు. 1000 సంవత్సరములు పరలోకంలో ఉన్న తర్వాత యేసుక్రీస్తు వారు పరలోక పట్టణమును పరిశుద్ధులను తీసుకుని మరలా ఈ లోకానికి వస్తాడు. అప్పుడు దుష్టులందరూ కూడా లెగిస్తారు. అనగా మొదటి పునరుద్ధానంలో నీతిమంతులు మాత్రమే లెగిస్తారు. రెండవ పునరుద్ధానంలో దుష్టులు లెగిస్తారు. మొదటి పునరుద్ధానము యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు జరుగుతుంది. ఆ రెండవ పునరుద్ధానము 1000 సంవత్సరం తర్వాత యేసుక్రీస్తు వారు మరలా వచ్చినప్పుడు జరుగుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చేదరు. దీనిలో 2 పునరుద్ధానములు మనం చూస్తున్నాము. జీవ పునరుద్ధానము, అదేవిధంగా కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు లెగిస్తారు. ఈ రెండిటికి మధ్యన 1000 సంవత్సరములు వ్యవధి ఉంటుంది. అయితే ఈ రెండిటికి ముందు, మొదటి పునరుద్ధానమునకు ముందు ఒక ప్రత్యేకమైన పునరుద్ధానము ఉంటుంది. దానిని గురించి మనము 12వ అధ్యాయం 2వ వాక్యంలో చదువుతున్నాము. అయితే ఈ ప్రత్యేకమైన పునరుత్థానంలో ఎవరు లేస్తారో, ఎందుకు లెగిస్తారు అనేది మనం చదువుకోబోతున్నాము. దానియేలు 12వ అధ్యాయము 2వ వచనము. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకు, నిత్యముగా హేయులగుటకు. ఇది ప్రత్యేకమైన పునరుద్ధానము. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చదివిన ఆ 2 పునరుద్ధానములు వేరు, ఇది వేరు. ఆ 2 పునరుద్ధానములకు ముందు ఇది జరుగుతుంది. ఇది ప్రత్యేకమైన పునరుద్ధానము. 7వ బోర మోగటానికి, యేసుక్రీస్తు రెండుసార్లు రావటానికి మధ్యన ఈ ప్రత్యేకమైన పునరుద్ధానము
జరుగుతుంది. ఈ విధంగా యేసుక్రీస్తు వారు రెండోసారి రాక మునుపు ఈ ప్రత్యేకమైన పునరుద్ధానంలో ఎవరెవరు లెగిస్తారనంటే, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందలో పాలు అవుటకు అని చెప్పాడు. అంటే నిత్య జీవము అనుభవించడానికి లేచేది ఎవరు అని అంటే 1844 సంవత్సరం నుండి ఎవరైతే మూడవ దూత వర్తమానమునందు విశ్వాసం ఉంచి చనిపోయారో వారందరూ కూడా వారు ప్రత్యేకమైన పునరుద్ధానంలో లెగిస్తారు. ఎందుచేతనంటే 1844 సంవత్సరం నుండి మూడవ దూత వర్తమానము ప్రకటించడము ప్రారంభము అయ్యింది. హెవెన్ అనే పుస్తకంలో 28వ పేజీలో 1వ పారాగ్రాఫ్లో ప్రవచన సారము ఈ విధంగా మనకి తెలియచేస్తోంది. A special resurrection before Jesus appears. Graves are open, and many of them that sleep in the dust of the earth awake, some to everlasting life, and some to shame and everlasting contempt. Daniel 12:2. All who have died in the faith of the third angel's message come forth from the tomb. యేసు రాకడకు ముందు ఒక ప్రత్యేకమైన పునరుద్ధానము అనే సబ్ హెడ్డింగ్తో ఈ గ్రంథకర్త ఈ మాటలో రాశారు. ఈ స్టేట్మెంట్ అర్థం ఏమిటంటే, సమాధులు తెరవబడును, సమాధుల్లో నిద్రిస్తున్న అనేకులు కొందరు నిత్య జీవమునకు, కొందరు నిత్యముగా హేయులగుటకు మేల్కొందరు. దానియేలు 12:2 కోట్ చేసిన తర్వాత ఈ గ్రంథకర్త ఈ మాటలో చెప్తున్నారు. మూడవ దూత వర్తమానమునందు విశ్వాసంతో మరణించిన వారందరూ సమాధుల నుండి బయటకు వస్తారు. ఈ ప్రత్యేకమైన పునరుద్ధానంలో మూడవ దూత వర్తమానమందు ఎవరైతే విశ్వాసం నుంచి చనిపోయారో వారందరూ కూడా సమాధుల నుండి బయటకు వస్తారు. అయితే ఈ మూడవ దూత వర్తమానము ఏమిటి? ప్రకటన 14వ అధ్యాయము 9-10 వచనములు తెలియచేస్తున్నాయి. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీయూ కలుపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. మూడవ దూత వీరి వెంబడ వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేసిన ఎడల. మూడవ దూత వర్తమానము ఏమి తెలియచేస్తుందనంటే, మీరు మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయొద్దు. అంటే ఎవరికి నమస్కారం చేయమని చెప్తుంది? సృష్టికర్తకు నమస్కారం చెప్తుంది. సృష్టికర్త ఆరాధన వారంలో 7వ రోజు శనివారం. అయితే లోకమంతా కూడా సృష్టికర్త ఆరాధన అయినటువంటి 7వ దినము విశ్రాంతి దినము వారు ఆచరణ చేయకుండా ఈ లోకమంతా కూడా మొదటి రోజు ఆరాధన చేస్తున్నారు. క్రీస్తు శకము 321 సంవత్సరంలో కాన్స్టంటైన్ చక్రవర్తి మొట్టమొదటిగా ఆదివారం చట్టమును చేశాడు. తర్వాత 336వ సంవత్సరంలో లౌదికీయ సంఘంలో రోమన్ క్యాథలిక్ సంఘం వారు ఈ ఆదివారము అధికారముగా వారు ప్రకటించారు. అప్పటి నుండి కూడా ఈ లోకమంతా దాదాపుగా 99% క్రైస్తవులు మొదటి రోజు ఆరాధన చేస్తున్నారు. అయితే 1844 సంవత్సరం నుండి దేవుడు నిజమైన ఆరాధన గుర్చిన వర్తమానమును ఈ లోకమునకు ప్రకటించాడు. అదే మూడవ దూత వర్తమానము. మీరు క్రూర మృగమునకు నమస్కారం చేయొద్దు అనగా ఆ మొదటి రోజు ఆరాధన మీరు చేయొద్దు, సృష్టికర్త ఆరాధనకి రమ్మని ఈ సత్యము ప్రకటించబడుతుంది. కనుక 1844 సంవత్సరం నుండి ఎవరైతే ఈ వర్తమానం విని దీన్ని అంగీకరించారో వారందరూ కూడా ప్రత్యేకమైన పునరుద్ధానంలో లెగిస్తారు. అనగా దాదాపుగా 1600 సంవత్సరములకు పైగా ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా నిజమైన విశ్రాంతి దినాన్ని ప్రక్కన పెట్టి నకిలీ ఆరాధనను మొదటి రోజు ఆరాధనను చేస్తారు. అయితే దేవుడు వారికి ఆ వెలుగు ఇంకా పూర్తిగా దయచేయలేదు కనుక దేవుడు కనికరము దయ కృప చూపించాడు. కానీ 1844 సంవత్సరం తరువాత ఈ మూడవ దూత వర్తమానము ప్రకటించబడిన తరువాత ఈ వర్తమానము వచ్చిన తర్వాత ఇక సాకు చెప్పడానికి
ఇక అవకాశము లేదు. కనుక ఎవరైతే ఈ వర్తమానమును అంగీకరిస్తారో, నిజమైన విశ్రాంతి దినమును అంగీకరిస్తారో, వారందరూ కూడా ప్రత్యేకమైన పునరుద్ధానములో లెగుస్తారు. వారు ధన్యులు అని ప్రకటన 14:13 వాక్యం చెప్తుంది. ఆ వాక్యాన్ని మనం చదువుదాం. ప్రకటన 14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. ఇప్పటి నుండి అంటే ఎప్పటి నుండి? 1844 నుండి 3వ దూత వర్తమానం ప్రకటించబడింది కనుక అప్పటి నుండి ఎవరైతే మృతి చెందారో, ఏ విధంగా 3వ దూత వర్తమానమునందు విశ్వసించి మరణించారో వారందరూ ధన్యులు. ఎందుకు వారు ధన్యులు అంటే వారు ప్రత్యేకమైన పునరుద్ధానంలో వారు బయటకు సమాధిలో నుండి వస్తారు. గనుక దాదాపుగా 1600 సంవత్సరాల పాటు నిజమైన ఆరాధన మరుగున పడిపోయింది. నకిలీ ఆరాధన ఉనికిలోనికి ఉంది. అయితే దేవుడు ఆ రెండోసారి ఈ లోకానికి రాక మునుపు, కృపకాలం ముగించబడక మునుపు, ఆయన కృపను బట్టి, దయను బట్టి ఈ లోకం అంతటికీ కూడా నిజమైన విశ్రాంతి దినం గురించి ఆయన బోధిస్తారు. ఎవరైతే దీన్ని అంగీకరిస్తారో వారందరూ కూడా ప్రత్యేకమైన పునరుద్ధానంలో వస్తారు. ఇంకా ఎవరెవరు ఈ ప్రత్యేకమైన పునరుద్ధానంలో లెగుస్తారు? దానియేలు 12:2 వాక్యంలో చివరి భాగంలో, కొందరు నిందల పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. అంటే కొంతమంది ధన్యులు అవుతారు, అది జీవ పునరుద్ధానంలోకి లెగుస్తారు. కొంతమంది నిందల పాలగుటాన్ని లెగిస్తారు. వీళ్ళెవరో ప్రకటన 1:7 వాక్యము తెలియచేస్తుంది. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఈ ప్రత్యేకమైన పునరుద్ధానంలో ఎవరు లేస్తారు? ఆయనను పొడిచిన వారు లేస్తారు. అంటే ఎవరైతే యేసుక్రీస్తును సిలువ వేయటంలో వారు పాల్గొన్నారో వారందరూ కూడా ఈ ప్రత్యేకమైన పునరుద్ధానంలో లెగుస్తారు. యేసుక్రీస్తు ఆ చేతులకు కాళ్లకు మేకులు కొట్టిన వారు, ఆయన ప్రక్కటెముకలో ఆ సిలువ పైన ఉన్నప్పుడు పొడిచిన వారు, ఇతరులను రక్షించాడు కానీ తనను తాను రక్షించుకోలేకపోయాడు అన్నవారు, యేసుక్రీస్తు వారిని ఆ పిడిగుద్దులు గుద్దిన వారు, ఆయన మీద ఉమ్ము వేసిన వారు, సిలువ వేయడానికి కేకలు వేసినారు, హేరోదు, మతాధికారులు, వీరందరూ కూడా ఈ ప్రత్యేకమైన పునరుద్ధానము లెగుస్తారు. తర్వాత ఎవరైతే సత్యమును తృణీకరించారో 1844 సంవత్సరం నుండి ఈ నిజమైన విశ్రాంతి దినము ధర్మశాస్త్రం యొక్క ఈ బోధనను తృణీకరించారో వీళ్ళందరూ కూడా ఈ ప్రత్యేకమైన పునరుద్ధానంలో లెగుస్తారు. దీని గురించి హెవెన్ అనే పుస్తకంలో 28వ పేజీ 1వ పారాగ్రాఫ్లో ఈ విధంగా ప్రవచన సారం చెప్తోంది. A special resurrection before Jesus appears. Graves are open, and many of them that sleep in the dust of the earth awake, some to the everlasting life, and some to shame and everlasting contempt. Daniel 12:2. All who have died in the faith of third angel's message come forth from the tomb, glorified, to hear God's covenant of peace with those who have kept his law. They also which pierced him, Revelation 1:7, those that mocked and derided Christ's dying agonies, and most violent opposers of his truth and his people, are raised to behold him in glory and to see the honor placed upon the loyal and obedient. ఈ స్టేట్మెంట్ మనకి ఏం తెలియచేస్తుందంటే, సమాధులు తెరవబడును, సమాధులలో నిద్రిస్తున్న అనేకులు కొందరు నిత్య జీవమునకు, కొందరు నిత్యముగా హేయులగుటకు మేల్కొందరు. దానియేలు 12:2. 3వ దూత వర్తమానమునందు విశ్వాసముతో మరణించిన వారందరూ ఆయన ధర్మశాస్త్రము గైకొన్న వారితో దేవుడు చేయు శాంతి నిబంధనను వినటానికి సమాధుల్లో నుండి బయటకు వస్తారు. క్రీస్తును పొడిచిన వారు, ఎగతాళి చేసిన వారు, ఆయన సత్యమును, ఆయన ప్రజలను వ్యతిరేకించిన వారు, దేవుడు ఆయనకు విధేయులైన వారికి ఇచ్చే గౌరవాన్ని చూడటానికి సమాధుల్లో నుండి లెగుస్తారు. అంటే ఎవరు ఈ ప్రత్యేకమైన పునరుద్ధానం లెగుస్తారనంటే, ఎవరైతే దేవుని యొక్క సత్యమును తృణీకరించారో, తర్వాత ఎవరైతే యేసుక్రీస్తుని సిలువ వేసిన వారిలో ఉన్నారో వారందరూ లెగుస్తారు. ఎందుకు లెగుస్తారని చెప్పాడనంటే, దేవుడు యేసుక్రీస్తు వారు వారిని సన్మానిస్తాడు. వారి విధేయులుగా జీవించారు కనుక వారికి ఇచ్చే గౌరవాన్ని ఈ ప్రజలందరూ చూడటం కొరకు దేవుడు వారిని ఈ ప్రత్యేకమైన పునరుద్ధానంలో
లేపుతాడు. కనుక వారు సత్యము ప్రకటించినప్పుడు 1844 సంవత్సరం తర్వాత విశ్రాంతి దినము ధర్మశాస్త్రం బోధించినప్పుడు అనేక మంది తృణీకరించారు. యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు కూడా నేను దేవుని కుమారుని చెప్పినప్పుడు చాలా మంది దాన్ని తృణీకరించారు. కనుక వీళ్ళందరూ కూడా వారు చూస్తారు, వాస్తవం ఏంటో వారు గ్రహిస్తారు. అయితే నిందల పాలొకటకు నిత్యంగా హేయులొకటకు మేల్కొనే వారిలో ఆ రెండు గుంపులు ఉన్నాయి. ఆ రెండు గుంపులు ఏంటి? ఒకటి సిలువ వేసిన వారు, ఆ రెండవదిగా సత్యమును తృణీకరించిన వారు. అదే సత్యం, అది మూడవ దూత వర్తమానము. ఎప్పటి నుంచి ప్రకటించబడుతుంది? 1844 సంవత్సరం నుండి. అది ఏ వర్తమానం అంటే విశ్రాంతి దినం గురించిన వర్తమానము. కీర్తనలో 50 అధ్యాయము 6వ వాక్యంలో ఈ ప్రత్యేకమైన పునరుద్ధానము జరిగినప్పుడు ఏం జరుగుతుందో ఈ వచనం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. కీర్తనలో 50 అధ్యాయము 6వ వాక్యము. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు, ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. ఈ ప్రత్యేకమైన పునరుద్ధానమందు దేవుడు ఆకాశంలో ఆయన నీతిని తెలియచేస్తాడు. ఆయన నీతి ఏమిటంటే ఆయన యొక్క ఆజ్ఞలు. దేవుని యొక్క 10 ఆజ్ఞలు యేసుక్రీస్తు యొక్క నీతిని బయలుపరుస్తూ ఉన్నాయి. గనుక యేసుక్రీస్తు వారు ఈ ప్రత్యేకమైన పునరుద్ధానంలో ఈ మనుషులను లేపినప్పుడు ఆకాశంలో ఈ యొక్క 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని చూపిస్తాడు. దీని గురించి ఒక స్టేట్మెంట్ ఉంది. ఇది లాంగ్ స్టేట్మెంట్, కానీ ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. దీనిని చాలా జాగ్రత్తగా మనం చదివితే చాలా విషయాలు మనము నేర్చుకుంటాము. కనుక ఈ స్టేట్మెంట్ చదువుదాము. ఇది చదివిన తర్వాత తెలుగులో దీన్ని నేను వివరిస్తాను. ఈ స్టేట్మెంట్ని తెలుగులో తర్జుమా చేసినప్పుడు 20 భాగాలుగా చేయటం జరిగింది, అందరికీ అర్థము అయ్యే విధంగా. సో కనుక ముందుగా ఇంగ్లీష్లో ఈ స్టేట్మెంట్ చదువుదాము. ఇది అయిపోయిన తర్వాత ఈ స్టేట్మెంట్ని 20 భాగాలుగా చేసిన ఒక్కొక్క భాగాన్ని మనము స్పష్టంగా చదువుకుని అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 639 and 640 ఈ పేజెస్ మనం చదువుదాం. Then there appears against the sky a hand holding 2 tables of stone folded together. Says the prophet, the heavens shall declare his righteousness, for God is judge himself. Psalm 56. That holy law, God's righteousness, that amid thunder and flame was proclaimed from Sinai as a guide of life, is now revealed to man as a rule of judgment. The hand opens the tables, and there are seen the precepts of Decalogue, traced as with a pen of fire. The words are so plain that all can read. Memory is aroused, the darkness of superstition and heresy is swept away from every mind, and God's 10 words, brief, comprehensive, and authoritative, are presented to view of all the inhabitants of the earth. It is impossible to describe the horror and despair of those who have trampled upon God's holy requirements. The Lord gave them his law. They might have compared their characters with it and learned their defects, while there were yet opportunity for repentance and reform. But in order to secure the favor of the world, they set aside its precepts and taught others to transgress. They have endeavored to compel God's people to profane his Sabbath. Now they are condemned by law, which they have despised. They chose whom they would serve and worship. With awful distinctness, they see that they are without excuse. They chose whom they would serve and worship. Then shall ye return and discern between righteous and wicked, between him that serveth God and him that serveth him not. Malachi 3:18. The enemies of God's law, from the ministers down to the least among them, have a new conception of truth and duty. Too late they see that the Sabbath of 4th commandment is the seal of the living God. Too late they see the true nature of their spurious Sabbath and sandy foundation upon which they have been building. They find that they have been fighting against God. Religious teachers have led souls to perdition while professing to guide them to the gates of paradise. Not until the day of final accounts will it be known how great is the responsibility of man in holy office and how terrible are the results of their unfaithfulness. Only in eternity can we rightly estimate the loss of a single soul. Fearful will be the doom of him to whom God shall say, Depart, thou wicked servant. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు మనం తెలుగులో చదువుతాము 20 భాగాలుగా చేసుకుని. అప్పుడు
మడచి ఉన్న 2 రాతి పలకల్ని పట్టుకున్న హస్తము ఆకాశంలో కనిపిస్తుంది. మడచి ఉన్న 2 రాతి పలకలు ఆకాశంలో కనిపిస్తాయి. ఇప్పుడు ప్రత్యేకమైన పునరుద్ధానము జరిగినప్పుడు. రెండవ భాగం, ప్రవక్త ఇలా అంటున్నాడు, దేవుడు తానే న్యాయకర్తయ్య ఉన్నాడు, ఆకాశము ఆయన నీతిని తెలియచేయుచున్నది. కీర్తనలో 56. ఈ గ్రంథకర్త దీని గురించి రాస్తూ కీర్తనలో 50 వాక్యము ఇక్కడ కోట్ చేశారు. ఈ 50 ఏమి తెలియచేస్తున్నానంటే, ఆకాశము ఆయన నీతిని తెలియచేయుచున్నది. ఆకాశము ఆయన నీతిని తెలియచేయటం అంటే, ఆయన నీతి అంటే ఆయన యొక్క ధర్మశాస్త్రం. ఈ కొటేషన్ ఇంకా మనం ముందు చదివితే మనకు అర్థమవుతుంది, ఆయన నీతి అంటే ఆయన ధర్మశాస్త్రం అని మనము గ్రహిస్తాము. 3వ పార్ట్, ఉరుములు అగ్ని మధ్య సీనాయి పర్వత శిఖరము నుంచి జీవితానికి మార్గదర్శకంగా ప్రకటితమైన దేవుని నీతి అయిన పరిశుద్ధ ధర్మశాస్త్రము తీర్పుకు ముఖ్య శాసనము అవుతుందని దేవుడు మనుషులకు బయలుపరుచుతాడు. కనుక ఆకాశంలో ఆయన నీతి బయలుపరచడం అంటే ఏమిటో దీనిలో చెప్పాడు. ఆయన నీతి అయిన పరిశుద్ధ ధర్మశాస్త్రము. ఎందుచేత ఆకాశంలో దేవుడు పరిశుద్ధ ధర్మశాస్త్రాన్ని చూపిస్తున్నాడనంటే, తీర్పుకు ముఖ్య శాసనం అవుతుంది ఇది. కనుక దేవుడు తీర్పు తీర్చినప్పుడు దేనిని ఆయన ఆధారంగా తీర్పు తీరుస్తాడు? ధర్మశాస్త్రము ఆధారంగా తీర్పు తీరుస్తాడు. కనుక దేవుడు కృపనిస్తాడు ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి, పరిశుద్ధాత్మనిస్తాడు అనుసరించడానికి, పరిశుద్ధ దేవుని యొక్క ఆజ్ఞలు. కనుక దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఆయన కొలమానంగా ఉపయోగించేది ఏమిటంటే ఆయన యొక్క ధర్మశాస్త్రం. దానిని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుచేత ఆకాశంలో ఈ 10 ఆజ్ఞలు చూపిస్తున్నాడు అంటే, ఈ లోకంలో ఉన్నవారు అనేక మంది ఆజ్ఞను తృణీకరించారు, కానీ అదే తీర్పునకు పునాది అయి ఉన్నదాని విషయాన్ని వారు మర్చిపోతారు. కనుక ప్రత్యేకమైన పునరుద్ధానం మందు ఆకాశంలో దేవుడు ఈ 10 ఆజ్ఞలను చూపిస్తాడు. 4వ భాగం, ఆ హస్తము ఆ రాతి పలకల్ని తెరుస్తుంది. వాటి మీద 10 ఆజ్ఞలు ఉంటాయి. అవి అగ్ని కలంతో దిద్దినట్లుగా ఉంటాయి. ఆ మాటలు అందరూ చదవగలిగినంత స్పష్టంగా ఉంటాయి. గనుక ఒక చేయి మడచి ఉన్న ఆ రాతి పలకల్ని విప్పినప్పుడు దాని మీద 10 ఆజ్ఞలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే అగ్ని కలంతో దిద్దినట్లుగా ఉంటాయి. ఆ మాటలు అందరూ చదవగలిగేంత స్పష్టంగా ఉంటాయి. అందరూ చూస్తారు. మనుషులు భూమి మీద ఉంటారు, కానీ ఆకాశంలో తెరబడిన ఆ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రమును అందరూ స్పష్టంగా వారు చూస్తారు. ఆ విధంగా చూసినప్పుడు ఏం జరుగుతుందో ఈ ప్రాఫెట్ చెప్తున్నారు. 5వ భాగము, జ్ఞాపక శక్తి మేల్కుంటుంది. అంటే ఆ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని ఆకాశంలో వారు చూసినప్పుడు వారికి జ్ఞాపకము వస్తాయి కొన్ని సంగతులు. ఏమిటంటే వారికి ధర్మశాస్త్రం ప్రకటించబడుతుంది, విశ్రాంతి గురించి చెప్పబడుతుంది, కానీ దాన్ని తృణీకరిస్తారు. బహుశా స్నేహితుడు చెప్పొచ్చు, లేకపోతే ఒక సేవకుడు చెప్పొచ్చు, ఒక బంధువు చెప్పొచ్చు, లేకపోతే టీవీలో చూసుండొచ్చు, బహిరంగ సభలో వారు ఎన్నుండొచ్చు, కానీ వాటిని వారు తృణీకరించారు. కనుక ఎప్పుడైతే వీరు ఆకాశంలో చూస్తారో వెంటనే వారికి ఇవన్నీ కూడా జ్ఞాపకానికి వస్తాయి. ఎప్పుడెప్పుడు వీటి గురించి దేవుడు నాకు బయలుపరిచాడు, అవన్నీ కూడా మనకు స్పష్టంగా జ్ఞాపకానికి వస్తాయి. కనుక ఇప్పుడు చాలా మంది తృణీకరిస్తున్నారు, కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు వారందరూ కూడా ఎప్పుడెప్పుడు వారు తృణీకరించారు ఈ సత్యాన్ని వారు చూస్తారు. 6వ భాగం, మూఢనమ్మకాలు తప్పుడు సిద్ధాంతాలు చీకట్లో విడిపోతాయి. సో కనుక మనుషులందరికీ కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి దేవుని యొక్క ధర్మశాస్త్రం పైన. ఆ మూఢనమ్మకాలు ఏమిటంటే ఈ 10 ఆజ్ఞలు దేవుడు కేవలం యూదులకు మాత్రమే ఇచ్చాడు, లేకపోతే యేసుక్రీస్తు వారు సిలువలో కొట్టేశాడు, ధర్మశాస్త్రం గైకోవటం వలన రక్షించబడరు, కనుక కొత్త నిబంధనలో ఆయన ఆదివారం ఆరాధన ఇచ్చాడు అని ఇటువంటి అపోహలన్నీ కూడా ఉన్నాయి. వీటినే బోధిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆకాశంలో ఈ యొక్క రాతి పలకలను 10 ఆజ్ఞలను చూస్తారో ఇక మూఢనమ్మకాల సిద్ధాంతాలు చీకట్లు అన్నీ కూడా వీడిపోతాయి. 7వ భాగము, దేవుని 10 మాటలు క్లుప్తంగా వివరంగా అధికారికంగా భూ నివాసులందరి దృష్టికి వస్తాయి. కనుక దేవుని 10 మాటలు అంటే 10 ఆజ్ఞలు. ఇవి స్పష్టంగా చాలా వివరంగా భూ నివాసులందరూ కూడా ఈ ఆజ్ఞలను చూస్తారు. 8వ భాగము, దేవుని పరిశుద్ధ శాసనాలను కాలరాసిన వారి భీతి నిస్పృహల్ని వర్ణించుట సాధ్యపడదు. ఆ సమయంలో 10 ఆజ్ఞలను తృణీకరించిన వారు
దేవుని యొక్క నిజమైన ఆరాధనను తృణీకరించిన వారు ఆ రాతి పలకలను చూసినప్పుడు వారి యొక్క భయాన్ని వర్ణించడానికి సాధ్యపడదు అని ఈ ప్రవక్త చెప్తున్నారు. 9వ భాగం. ప్రభువు తన ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాడు, పశ్చాత్తాపానికి దిద్దుబాటుకు అవకాశంగా ఉండగా వారు తమ ప్రవర్తనలను ఆ నియమాల ప్రకారం దిద్దుకోగలిగే వారే కానీ లోకము మెప్పు కోసం ఆ సూత్రాలన్నీ త్రోసిపుచ్చి వాటిని అతిక్రమించేటట్లు ఇతరులే నడిపించారు. కనుక దేవుడు ఈ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు బట్టి వారి యొక్క ప్రవర్తనను దిద్దుకునే అవకాశం వారికి ఉంది. కానీ వారు ఆ విధంగా చేయలేదు. ఎందుకు చేయలేదంటే లోకము మెప్పు కొరకు వారు ఈ యొక్క సూత్రాలను వారు తృణీకరించారు. చాలామంది మనుషులు ఈ ధర్మశాస్త్రాన్ని తృణీకరించడానికి వారు లోకములో వారు బ్రతకాలి కనుక వారు లోకం వైపు వారు చూస్తున్నారు కనుక వీటిని తృణీకరిస్తున్నారు. అయితే ఈ 10 ఆజ్ఞలను మనిషి అనుసరించి నడిస్తే అతని యొక్క ప్రవర్తనను అతను దిద్దుకోగలుగుతాడు దేవుని యొక్క కృపను బట్టి. 10వ భాగము. దేవుని సబ్బాతును అపవిత్రం చేయడానికి దైవ ప్రజల్ని ఒత్తిడి చేశారు. కనుక ఈ లోకంలో చాలా మంది నిజమైన విశ్రాంతి దినాన్ని ప్రక్కన పెట్టి వారు ఆ అబద్ధపు విశ్రాంతి దినాన్ని అనుసరించమని చెప్తారు. నిజమైన విశ్రాంతి దినమును అపవిత్రపరచమని వారు చాలా మంది వారిని నడిపిస్తారు, ఒత్తిడి చేస్తారు. కనుక వాళ్ళందరూ చూస్తారు, మేము ఈ విధంగా బోధించాము, నిజమైన ఆరాధనని వారు మానేసి నకిలీ ఆరాధన చేయమని ఒత్తిడి చేశామని చేసిన వారు అందరూ కూడా ఆ సమయంలో వారికి ఇవన్నీ కూడా జ్ఞాపకానికి వస్తాయి. 11వ భాగము. తాము ఏ ధర్మశాస్త్రాలను తృణీకరించారో వాటిని బట్టే ఇప్పుడు శిక్ష పొందుతారు. ఎవరైతే ఏ ధర్మశాస్త్రాన్ని తృణీకరించారో దానిని బట్టే అప్పుడు వారు శిక్ష పొందుతారు. మనిషి శిక్ష పొందడానికి కారణం ఏమిటంటే దేవుడు వారు జీవించవలసిన జీవిత విధానాన్ని తెలియచేయడానికి స్పష్టంగా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కనుక ఎవరైతే తృణీకరించారో ఇప్పుడు వాటిని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు, వాటిని బట్టే వారు శిక్ష పొందుతారు. 12వ భాగము. తమకు ఎలాంటి సాకు లేదని వారు స్పష్టంగా గ్రహిస్తారు. ఇప్పుడండి ఇది ప్రత్యేకమైన పునరుద్ధానంలో దేవుడు 10 ఆజ్ఞలను ఆకాశంలో బయలుపరిచినప్పుడు ఇక సాకు చెప్పడానికి లేదు. అంతకుముందు అయితే సాకులు చెప్తారు, సినాయి పర్వతానికి ముందు లేదని, యూదులకు ఇచ్చాడని, దానివల్ల రక్షించబడమని ఇవన్నీ చెప్తారు. కానీ ఆ విధంగా ఆకాశంలో చూపించినప్పుడు ఇక సాకులు చెప్పడానికి ఏ మాత్రం అవకాశము ఉండదు. ఇక 13వ భాగము. తాము ఎవరిని సేవించి పూజించారో వారినే ఎంపిక చేసుకున్నారు. మలాకి 3:18. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించే వారెవరో, ఆయనను సేవించిన వారెవరో మీరు తిరిగి కనుగొందురు. అప్పుడు తెలుస్తుంది నిజంగా ఇంతకాలం మేము ఆరాధన చేసామో, నిజంగా ఎవరు దేవుణ్ణి సేవించారో, ఎవరు నిజంగా దేవుడిని ఆరాధన చేశారో, ఎవరు నిజంగా దేవుడిని ఆరాధన చేయలేదు, ఎవరు నీతిమంతులో ఎవరు అనీతిమంతులో అప్పుడు వారికి తెలుస్తుందండి. వారికి ఎవరో చెప్పనవసరం లేదు. ఇప్పుడు నువ్వు పాపం చేస్తావు, నువ్వు అవినీతిమంతుడు అని ఎవరో చెప్పనవసరం లేదు. ఆకాశంలో ఎప్పుడైతే 10 ఆజ్ఞలను దేవుడు చూపిస్తాడో అప్పుడు దాన్ని చూడగానే వారికి అర్థమైపోద్ది, మేము ఇంతకాలం చేసిన ఆరాధన వ్యర్థమైన ఆరాధన, మేము నీతిమంతులం అనుకున్నాం కానీ మేము నీతిమంతులము కాదని తమకు తామే వారు ఒప్పుకుంటారు. 14వ భాగము. బోధకుల నుంచి ఆ వర్గంలోని అత్యల్పుల వరకు ఉన్న ధర్మశాస్త్ర శత్రువులకు సత్యాన్ని గురించి, మానవ విధుల గురించి నూతన అవగాహన కలుగుతుంది. ఇంతవరకు దేవుని యొక్క ఆజ్ఞ ధర్మశాస్త్రం గురించి వారికున్న ఉద్దేశం వేరే, వారికున్న అవగాహన వేరు. కానీ ఇప్పుడు వారికి నూతన అవగాహన కలుగుతుంది, సరి అయిన అవగాహన వారికి కలుగుతుంది. అయితే అప్పటికే అది ఆలస్యము అయిపోతుంది. 15వ భాగము. 4వ ఆజ్ఞలోని సబ్బాతు సజీవ దేవుని ముద్ర అని చాలా ఆలస్యంగా గుర్తిస్తారు. వారు ఈ విధంగా ధర్మశాస్త్రం ఆకాశంలో చూసినప్పుడు అప్పుడు వారికి అర్థమవుతుంది దేవుని ముద్ర ఏమిటంటే విశ్రాంతి దినము. అంటే వారు దేవుని ముద్ర విశ్రాంతి దినం అని చెప్పినప్పుడు వీళ్ళందరూ తృణీకరించిన వారే మృగ ముద్రను అనుసరిస్తున్నారు. కానీ దేవుని ముద్ర గురించి, విశ్రాంతి గురించి వీరికి బోధించబడినప్పుడు ఇది దేవుని ముద్ర అని చెప్పినప్పుడు వారు ఏం చేస్తారో ఇది అవాస్తవం అనుకున్నారు, ఇది దేవుని ముద్ర కాదు అనుకున్నారు. అయితే ఇది దేవుని ముద్రే అని ఎప్పుడు గ్రహిస్తారంట వారు ఆకాశంలో ఈ ఆజ్ఞను చూపించినప్పుడు అప్పటికే అది చాలా ఆలస్యము అయిపోతుంది అని ఈ ప్రవక్త మనకి తెలియచేస్తున్నారు. 16వ భాగము. తమ నకిలీ సబ్బాతు నిజస్వరూపము
తమ ఇసుక పునాదిపై నిర్మించుకున్నదని వారు ఎంతో ఆలస్యంగా గ్రహిస్తారు. తమ నకిలీ సబ్బాతు నిజ స్వరూపము, వారి నకిలీ సబ్బాతు ఏమిటది? నిజ స్వరూపం ఏంటి? విశ్రాంతి దినము మొదటి రోజు ఆదివారం అనుకున్నారు. అది నకిలీ సబ్బాతు నిజ స్వరూపాన్ని అప్పుడు చూస్తారు. అప్పుడు గుండెలు బాదుకుంటారో అప్పటికి ఆలస్యం అయిపోతుందండి. అప్పుడు ఇక మారు మనసు పొందడానికి ఈ యొక్క అవకాశము ఎంత మాత్రమును కూడా ఉండదు. నకిలీ సబ్బాతు నిజ స్వరూపము అప్పుడు బయలుపడుతుంది. ఇప్పుడు నిజమైన ఆరాధన గురించి మాట్లాడుతూ ఉంటే దాన్ని తృణీకరిస్తారు, మనుషుల్ని ద్వేషిస్తారు, మనుషుల్ని హింసిస్తారు. కానీ ఒకరోజు వస్తుంది, ఎవరైతే 1844 సంవత్సరం తర్వాత ఈ విశ్రాంతి దినమును, ఈ యొక్క ధర్మశాస్త్రం తృణీకరించారో నిజ స్వరూపాన్ని ఒకరోజు వారు తెలుసుకుంటారు. 17వ భాగము, తాము దేవునికి వ్యతిరేకముగా మాట్లాడుతున్నామని తెలుసుకుంటారు. ఆ సమయంలో అర్థమవుతుంది వాళ్ళకి. ఇంతకాలం విశ్రాంతి దినము మొదటి రోజు అని ఆజ్ఞలు లేవని చెప్పిన వారు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ విధంగా మాట్లాడితే వాళ్ళు అనుకుంటారు, మేము దేవునికి పక్షాన మాట్లాడుతున్నాము, దేవునికి మేము సేవ చేస్తున్నాము, అనేక మందిని నిత్యజీవం నడిపిస్తున్నాం అని అనుకుంటారు. కానీ ప్రత్యేకమైన పునరుద్ధానంలో ఆజ్ఞలను చూసినప్పుడు అప్పుడు వారు ఒప్పుకుంటారు, మేము దేవునికి వ్యతిరేకంగా పోరాటం చేసాము, ఎంతకాలము దేవుని పక్షాన మేము లేము అని వారు తెలుసుకుంటారు. 18వ భాగము, పరదేశ గుమ్మంలోనికి నడిపిస్తామని చెబుతూ తమ ప్రబోధకులు ఆత్మలను నాశనానికి నడుపుతారు. ఈ బాధకులందరూ కూడా ఏం చేస్తారు? మేము మిమ్మల్ని పరిశుద్ధ పరలోకానికి నడిపిస్తాము అని వీరు చెప్తున్న ఈ ప్రబోధకులందరూ కూడా మనుషుల్ని ఎక్కడికి నడిపిస్తున్నారండి? వారి నాశనానికి నడిపిస్తున్నారు. మొదటి రోజు ఆరాధన ఇది నిత్యజీవం అని, ఇది పరలోకానికి మార్గం అని, ఇది నిజమైన ఆరాధన చెప్పే వాళ్ళందరూ కూడా చెప్పేవారు, దాన్ని అంగీకరించేవారు అందరూ కూడా వారి నాశనానికి వెళ్తున్నారు. ఇది చాలా విచారకరం అనమాట. ఆదివారం ఆరాధన చేసే వారి గురించి తక్కువ చేసి మాట్లాడటం కదా, వాస్తవం మాట్లాడుతున్నాను. ఈ సత్యము ప్రకటించబడినప్పుడు దేవుని ప్రజలు అయిన వారు దీన్ని అంగీకరిస్తారు. కానీ అంగీకరించకుండా తృణీకరిస్తే దాని శిక్ష వారే అనుభవించవలసి వస్తుంది. 19వ భాగము, పరిశుద్ధ హోదాల్లో ఉన్న వ్యక్తుల బాధ్యత ఎంత గొప్పదో, వారి అపనమ్మకము పర్యవసానాలు ఎంత భయంకరమైనవో అంతిమ తీర్పు దినము వరకు తెలియదు. కనుక పదవుల్లో ఉన్నారు, వారి యొక్క బాధ్యత, తర్వాత వారి యొక్క అపనమ్మకాలు అవి ఎంత ప్రమాదకరమైనవో వారికి చివరి వరకే కూడా వారికి తెలియదు. ఇప్పుడు అంతా బాగానే ఉంది అనుకుంటారు, కానీ ఒక సమయం వస్తుంది, అప్పుడు వారికి అర్థమవుతుంది. 20వ భాగము, ఆఖరవ భాగము, ఒక ఆత్మ తప్పిపోవటం ఎంత దుఃఖకరమో నిత్యత్వమే సరిగ్గా అంచనా వేయగలుగుతుంది. చెడ్డ సేవకుడు ఆ పొమ్మని ఎవరితో చెబుతాడో అతనిది భయంకరమైన నాశనము. ఒక ఆత్మ తప్పిపోవటము అది ఎంత భయంకరమో ఎప్పుడు తెలుస్తుందో తెలుసండి? మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. అక్కడ ఉన్న ఆ పరిస్థితిని చూసిన తర్వాత ఒక మనిషి తప్పిపోవటమో అది ఎంత భయంకరమో అనేది తెలుస్తుంది. అయితే యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు ఎవరైతే ఈ ధర్మశాస్త్రాన్ని సబ్బాతును తృణీకరించారో, ఆయనకి అవిధేయులుగా జీవించారో వారందరితో ఏమంటాడో తెలుసండి? మీరెవరో నాకు తెలియదని చెప్తాడు. ఈ మాటలు వినటము ఇది చాలా భయంకరమని ఈ ప్రవక్త మనకి తెలియచేస్తున్నారు. మనం దేని గురించి నేర్చుకుంటున్నాము? ప్రత్యేకమైన పునరుద్ధానం గురించి నేర్చుకుంటున్నాము. యేసుక్రీస్తు వారు రెండోసారి రాక మునుపు, మొదటి పునరుద్ధానకు మునుపే ఒక ప్రత్యేకమైన పునరుద్ధానము అది జరుగుతుంది. దానిలో 1844 సంవత్సరం నుండి 3వ దూత వర్తమానమునకు విధేయులుగా జీవించి విశ్వసించి మరణించిన వారందరూ కూడా లెగిస్తారు. ఎవరైతే దాన్ని తృణీకరించారో వారు కూడా లెగిస్తారు. తర్వాత ఎవరైతే యేసుక్రీస్తుని సిలువ వేశారో వారు కూడా ఈ ప్రత్యేకమైన పునరుద్ధానంలో లెగిస్తారు. సామెతల 1వ అధ్యాయము 24-25 వాక్యాల్లో ఈ మాటలు చెప్పబడ్డాయి. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియూ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. నేను పిలువగా మీరు వినకపోతిరి. దేవుడు పిలుస్తున్నాడు. నా చేయి చాపగా ఎవరన్నో లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమి మీరు వెనక త్రోసివేసితిరి అని చెప్తున్నాడు. సో కనుక దేవుడు చెప్తున్నాడు, బోధిస్తున్నాడు. కానీ మనుషులు ఏం చేస్తారో ఆ గద్దింపు నాకు లోబడరు, ఆ బోధకు వారు లోబడరు. సత్యమును తృణీకరించిన వారి స్థితి ఎలా ఉండబోతుందో దేవుడు పరిశుద్ధ గ్రంథము మరియు ప్రవచన సారం ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. దేవుడు పరిశుద్ధ గ్రంథము, ప్రత్యేక దానియేలు గ్రంథం ద్వారా దేవుడు ప్రజలను విధేయతలోనికి
పిలుస్తున్నాడు. దానియేలు 12:2 మనకి ఏం బోధిస్తుంది? యేసుక్రీస్తు వారు రెండోసారి రాక మునుపు ప్రత్యేకమైన పునరుద్ధానం ఉంటుంది. ఆ ప్రత్యేకమైన పునరుద్ధానంలో 1844 సంవత్సరం నుండి మూడో దూత వర్తమానం నందు ఎవరైతే విశ్వాసం నుండి మరణించారో వారందరూ లెగిస్తారు. యేసుక్రీస్తుని సిలువ వేసిన వారు విశ్రాంతి దినము 15 ధర్మశాస్త్రం తృణీకరించారు. అందరూ కూడా వారు లెగిస్తారు. వారందరూ కూడా సత్యాన్ని గ్రహిస్తారు. కానీ అప్పటికే అది ఆలస్యం అయిపోతుంది. కనుక సమయం ఉండగానే మనము దేవుని మాటకి విధేయులుగా జీవించడానికి తీర్మానం చేసుకుందాం. కనుక దేవుడు వచ్చినప్పుడు మనం ఏ గుంపులో ఉంటామో ఇప్పుడే మనము తీర్మానము చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మీ కృపను బట్టి అనేకమైన సంగతులను మీరు మాకు బయలుపరుస్తున్నారు. ఈ ప్రత్యేకమైన పునరుద్ధానములో మా ప్రభువా, మీరు ఎవరైతే మూడవ దూత వర్తమానాన్ని అంగీకరించారో వారందరూ లెగిస్తారు. ఎవరైతే దాన్ని తృణీకరించి అడ్డుకున్నారో వారు కూడా లెగిస్తారు మా తండ్రి. కనుక మేము మీ సబ్బాతును ధర్మశాస్త్రమును అంగీకరించి మీ కృపను బట్టి దానికి విధేయులుగా జీవించినట్లుగా మీరు మాకు సహాయం చేయమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.